కొటేషన్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్. బాల్యం అనే శీర్షిక క్రింద రాయబడిన కొన్ని కొటేషన్ల గురించి, వాటి బ్యాక్గ్రౌండ్ గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అదే బాల్యానికి సంబంధించి మరొక కొటేషన్ ఉంది. ఇది ఆస్తులకు సంబంధించిన కొటేషన్, జ్ఞానానికి సంబంధించిన కొటేషన్. పిల్లలకు ఆస్తులను సమకూర్చేవారు జ్ఞానాన్ని అందించలేరు. పిల్లలకు ఆస్తులను అందించేవారు జ్ఞానాన్ని అందించలేరు అని కూడా చెప్పుకోవచ్చు. మా గురువు గారు కాళీపట్నం రామారావు గారు ఒకసారి ఒక మాట అన్నారు. పిల్లలకు విద్య నేర్పి వదిలేయాలి అన్నాడు. పిల్లలకు ఆస్తులు సంపాదించి ఇవ్వటం కాదు, పిల్లలకు ఆర్జించుకునే విద్య నేర్పి వదిలేయాలి. మనం ఆర్జించి వాళ్ళకు పెట్టకూడదు, వ్యర్థులు అవుతారు అన్నాడు. అంచేత నేను చిన్నప్పటి నుంచి కూడా గమనించుకుంటూ వస్తున్న విషయాలు, అనేక కుటుంబాలలో ఏం జరిగింది, పిల్లలు ఏమయ్యారు, తల్లిదండ్రులు ఏం చేశారు, పిల్లలు ఏమయ్యారు అనేది గమనించుకుంటూ వస్తూ నేను అనుభవ కోణంలోంచి రాసుకున్న కొటేషన్, పిల్లలకు ఆస్తులను సమకూర్చేవారు జ్ఞానాన్ని అందించలేరు. నా చిన్నప్పుడు తెలంగాణ గ్రామాల్లో చాలా భూస్వాముల కుటుంబాల్లో వాళ్ళ పిల్లలను చూశాను. వాళ్ళు 10 మందిని కొట్టి వాళ్ళు సంపాదించేవారు, భూములు జాగలు అన్నీ సంపాదించేవారు. వాళ్ళ పిల్లలు అంటే సెకండ్ జనరేషను తాగుబోతులై, పేకాడే వాళ్ళై, సరిగ్గా చదువుకోక ఆ ఉన్న భూములన్నీ అమ్ముకునేవాళ్ళు. ఇది తెలంగాణ గ్రామాల్లో, నేను చూసిన గ్రామాల్లో చాలా కుటుంబాల్లో నేను గమనించిన విషయం. ఇది పాత సామెత ఒకటి ఉంది, తెలంగాణ సామెత. పాసు పండ్లోడు సంపాదిస్తే బంగారు పండ్లోడు ఖర్చు పెట్టిండని సామెత. అంటే తండ్రి తరము పొదుపు చేసో దోపిడీ చేసో 10 మందిని అంటే ఇవ్వవలసిన కాడ సరిగ్గా ఇవ్వకుండా మిగుల్చుకొని, పని వాళ్ళకు సరిగ్గా ఇవ్వకుండా మిగుల్చుకొని, ఎక్కువకు అమ్మి తక్కువకు ఇచ్చి ఏవో ఇట్లాగా చేసి డబ్బు సంపాదిస్తారు, భూములు కొంటారు, జాగాలు కొంటారు. పిల్లలు ఏం చేస్తారు, ఈ ఉన్నాయి ఖర్చు పెట్టుకోవడానికి అలవాటు పడతారు. సో అంచేత పిల్లలకి మీరు ఎక్కువ ఆస్తిపాస్తులు పోగు చేసి ఇస్తే పిల్లలు ఏమవుతారు, సాధారణంగానైతే చెడిపోతారు. పిల్లలు ఎక్కువ కుటుంబాల్లో పిల్లలు చెడిపోతారు అంటే వాళ్ళేం చదువుల్లో సక్సెస్ కారు, వాళ్ళేమో మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళు ఆర్జనకు కూడా దిగరు. పెద్దగా సంపాదించాలన్నా కష్టపడి సంపాదించాలి కదా, కష్టం చేయాలి కదా. దొంగకైనా కష్టపడితేనే దొంగతనాలు చేస్తారు. సో అంచేత ఉన్నది వెనక తిరిగి చూస్తే తల్లిదండ్రులు బాగానే సంపాదించి పెట్టారు. అంచేత ఏమి కష్టపడక్కర్లేదు, ఏం చదువుకోనక్కర్లేదు, ఉన్నాయి ఖర్చు పెట్టుకుంటారు. ఈ లోపు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అవుతారు, ముసలి వాళ్ళు అవుతారు. వాళ్ళ మాటలు వీళ్ళు వినరు. వీళ్ళు ఉన్న ఆస్తులన్నీ కూడా మెల్లిమెల్లిగా అమ్ముకుంటూ తింటారు, తాగుతారు. ఇక వ్యసనాలు, పనిచేయని వాడికి వ్యసనాలు చాలా ఉంటాయి, పనిచేసేవాడికి వ్యసనాలు ఉండవు. పని చేయకుండా బ్రతకాలని చూసేవాడికి వ్యసనాలు ఉంటాయి, అవి ఉండకూడని వ్యసనాలు చాలా ఉంటాయి. సో అంచేత ఏమిటి, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలని జ్ఞానులు చేయాలి అని తల్లిదండ్రులు అనుకోవాలి తప్ప పిల్లలకు బోలెడన్ని ఆస్తులు సంపాదించి ఇవ్వాలి అని తల్లిదండ్రులు అనుకోకూడదు. మీరు చూడండి, జీవితంలోకి వెనక్కి తిరిగి చూడండి. మీరు అట్లా పిల్లలకు బాగా ఆస్తిపాస్తులు ఇచ్చిన కుటుంబాలను మీరు గమనించినట్టయితే ఆ పిల్లలందరూ ఏం చేశారు, వాటిని కాపాడుకున్నారా మీరు చూడండి. మీకు చూస్తే, మీరు అధ్యయనం చేస్తే మీకు తెలుస్తుంది. నేను దాదాపు ఒక అర్ధ శతాబ్ది జీవితాన్ని నేను గమనించి మా కుటుంబాల్లో, మా బంధువర్గంలో, స్నేహిత కుటుంబాల్లో, ఓ గ్రామాల్లో నేను గమనించిన పరిణామ క్రమాన్ని ఈ కొటేషన్గా రాయటానికి నేను ఒక ప్రయత్నం చేశాను. ఇది నా అబ్జర్వేషన్కి సంబంధించి. కొటేషన్ ఏమిటి మరొకసారి చదువుతాను. పిల్లలకు ఆస్తులను సమకూర్చేవారు జ్ఞానాన్ని అందించలేరు. ఇది కొటేషను. అంచేత పిల్లలను ప్రయోజకులను చేసి వదిలేయాలే తప్ప వాళ్లకు మనం ఆస్తిపాస్తులు కూడబెట్టి ఇవ్వాలని ప్రయత్నం చేయకూడదు. మనం వాళ్ళ మీద ఆధారపడకుండా ఒక చిన్న ఏర్పాటు ఏదో చూసుకుని వాళ్ళను చదివించి ఆర్జించుకోవడానికి వాళ్లకు విద్యార్హతలు అన్నీ కూడా నేర్పించి వదిలేయాలి. అంతే తప్ప వాళ్ళు సంపాదించుకోవడానికి బదులు మీరే వాళ్ళకు ఒక ఇల్లు కొనిపెట్టి వాళ్ళు ఎట్లా బ్రతుకుతారో ఏమో అని మీరే ఇంకో వాళ్లకు కొన్ని ఎకరాల భూమి కొనిపెట్టి వాళ్ళు ఎట్లా బ్రతుకుతారో ఏమో అని మీకు అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మీరు బయట 10 మందిని మొక్కుపిండి వసూలు చేసి మీరు పిల్లలకు ఆస్తిపాస్తులు కూడబెడితే ఇంకా పిల్లలు కష్టపడడానికి ప్రయత్నం చేయరు, కష్టపడి సంపాదించడానికి ప్రయత్నం చేయరు. ఎక్కువ కుటుంబాల్లో అది జరుగుతుంది. కొన్ని కుటుంబాల్లో అది జరగకపోవచ్చు, అది చాలా రేర్గా మాత్రమే ఉంటుంది. కానీ సర్వసాధారణంగానైతే
బాగా సంపాదిస్తారు, బాగా సంపాదించినంత మాత్రాన వాళ్ళు జ్ఞానులు కారు. జ్ఞానులు అంటే ఎవరు? తల్లిదండ్రుల రుణం ఉంటుంది మనకు, ఈ సమాజపు రుణం ఉంటుంది మనకు అని గ్రహించిన వాళ్ళను మనం జ్ఞానులు అని అనుకోవచ్చు. అంచేత బాగా సంపాదించి పిల్లలకి ఇచ్చిన తల్లిదండ్రులను ఆ సంపద సొంతం చేసుకున్న పిల్లలు తిరిగి బాగా చూస్తున్నారా సమాజంలో? చూస్తే అది జ్ఞానము అని అర్థం, వాళ్ళ జ్ఞానం ఉన్నది అని అర్థం. వాళ్ళకి అన్నం పెట్టడం లేదా వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అంటే వాడికి సంపద ఉంది, సంపద ఇచ్చారు తల్లిదండ్రులు, కానీ వాడు సంపాదించుకున్నాడు కానీ వాడి జ్ఞానం లేదు అని అర్థం. ఇది ఈ కొటేషన్ యొక్క చెప్పిన అర్థం, ధ్వనింపజేసిన అర్థం ఇది. మనం మరోసారి మరో కొటేషన్తో కలుసుకుంటాం.